ఓం నమో వెంకటేశాయ. ఉదయ్ ఆస్ట్రోవేదాకి స్వాగతం. ఫాల్గుణ మాస పౌర్ణమి మంగళవారం మార్చి 3న ఖగోళంలో ఏర్పడుతున్న కేతుగ్రస్త చంద్రగ్రహణం వల్ల అనుకూలతలు పెరిగి అదృష్టం పట్టనున్న 4 రాసుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది నిజానికి సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ భారతదేశంలో కేవలం గ్రహణ విడుపు 27 నిమిషాలు మాత్రమే కనబడుతుంది. గ్రహణం ఏ సమయంలో ఏర్పడుతోంది, గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ రాశుల వారికి ఈ గ్రహణం ప్రతికూల ప్రభావాన్ని ఇస్తోంది వంటి విషయాలను ముందు వీడియోలలో చెప్పుకున్నాం. చూడని వారు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి చూడండి. ఇక కేతుగ్రస్త చంద్రగ్రహణం వల్ల అదృష్టం పట్టే 4 రాశుల విషయానికి వస్తే ఇందులో మొదటిది మిథున రాశి. మిథున రాశి నుండి 3వ రాశిలో గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి సోదరుల నుండి అనుకూలత పెరుగుతుంది. సోదరుల నుండి ఏదైనా స్థిరాస్తులు ఈ మిథున రాశి వారికి వచ్చే అవకాశాలు ఈ సందర్భంగా ఎక్కువగా ఉన్నాయి. ఇక రెండో రాశి విషయానికి వస్తే మీనరాశి. మీనరాశి నుండి 6వ రాశిలో గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏమున్నా ఈ రాశి వారికి తొలగిపోతాయి. అప్పుల బాధలు అలాగే శత్రు బాధలు ఏమున్నా కూడా ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణ ప్రభావం చేత అవన్నీ తొలగిపోతాయి. ఎంత అప్పులున్నప్పటికీ తగ్గిపోతాయి. మీనరాశి వారికి దీనివల్ల శత్రుభయం కూడా తగ్గుతుంది. ఇక 3వ రాశి విషయానికి వస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి నుండి 10వ రాశిలో ఈ గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి విద్యార్థులకు అనుకూల సమయంగా చెప్పవచ్చు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి కోరుకున్న ఫలితాలను పొందుతారు. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చి కెరీర్లో ఉన్నత స్థాయిలకు వెళతారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇక ఇందులో ఆఖరి రాశి తులారాశి. తులారాశి నుండి 11వ రాశిలో గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి ఈ రాశి వారికి రాజయోగం పట్టిందనే చెప్పచ్చు. వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా, కుటుంబ సమస్యలున్నా అన్నీ తొలగిపోతాయి. ఇలా ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం వల్ల అద్భుత ఫలితాలను పొందే 4 రాశులు మిథునం, మీనం, వృశ్చికం మరియు తుల. ఇటువంటి జ్యోతిష్యపరమైన ఆధ్యాత్మిక పరమైన విశేషాలను తెలుసుకుంటూ ఉండడానికి ఉదయ్ ఆస్ట్రోవేదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నలుగురికి ఈ వీడియోని షేర్ చేయండి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.